దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనలను దీవించును గాక. మరి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి లేఖన భాగమును మనము ధ్యానిద్దాము. 119వ కీర్తన 107వ వచనము. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఈ యొక్క మాటను మనము గనక ధ్యానించినట్లయితే దేవుని యొక్క మాట ఎంత శక్తివంతమైనదో ఈ భక్తుడు చెబుతూ ఉన్నాడు కదా. నేను శ్రమపడుచు ఉన్నాను, మిక్కిలి శ్రమపడుచు ఉన్నాను అంటే నేను చాలా శ్రమలో ఉన్నాను. అయితే దేవా, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు ప్రభువా అని చెప్పి ఈ యొక్క కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. నిజమే కదా, దేవుని యొక్క మాట చాలా శక్తివంతమైనది. మరి యోబు స్నేహితులలో ఒక స్నేహితుడు ఈ రీతిగా ఉంటూ ఉంటాడు కదా. మరి దేవుడు చాలా ఘనత వహించిన వాడు, శక్తివంతుడు. ఆయన వంటి బోధకుడు అసలు ఎక్కడ ఉన్నాడు? ఆహా, ఎంత చక్కటి పరిశీలన కదా. నిజమే కదా, దేవునిలాగా బోధించేవారు, దేవునిలాగా మాట్లాడేవారు. ఇప్పుడు మనుష్యుడు మాట్లాడితే ఏ పని జరగదు, కానీ దేవుడు మాట్లాడితే శూన్యంలో సమస్తమును స్థాపించబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోబు స్నేహితుడు చాలా చక్కటి విశ్లేషణ చేశాడు. దేవుడు వంటి బోధకుడు లేడు అంటే దేవుడు మాట ఎంత శక్తివంతమైనదో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంది. అయితే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్తలో మనము గమనించినట్లయితే 11వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసినటువంటి చక్కటి మరి వర్తమానం అది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులందరితో కలిసి యూదయ దేశంలోనికి అంటే ఆ ప్రాంతంలోనికి వస్తూ ఉన్న సమయంలో మరి లాజరు అప్పటికే చనిపోయి ఉన్నాడు. భూస్థాపన కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఇదిగో ఇప్పుడు మనము లాజరు నిద్రించి ఉన్నాడు కాబట్టి నిద్రలో నుంచి లేపడానికి మనము లాజరు దగ్గరకు వెళుతున్నామని మరి శిష్యులతో చెప్పినప్పుడు మరి మనము లాజరు నిద్రించుచున్నాడు వెళదాము అనగానే శిష్యులందరూ కూడా యేసయ్య మాటకు ఎదురు చెప్పకుండా మనసులో ఎన్నైనా ఉండనివ్వండి, కానీ వారు పైకి చక్కగా నడుస్తూ ప్రయాణం చేసి లాజరు దగ్గరకు ప్రయాణం అయిపోయారు. వారు నడుచుకుంటూ మరి ఆ యొక్క భూస్థాపన చేసినటువంటి ఆ స్థలానికి వెళ్ళి మరి ఇప్పుడు లాజరు బయటికి రా అనగానే వెంటనే లాజరు మరి ప్రేత వస్త్రములతో బయటికి వచ్చేసాడట. మరి ఇది ఎంతో గొప్ప శక్తివంతమైన మాట. యేసు ప్రభు వారి మాటకి ఎంత శక్తి ఉందో చూసారా. చనిపోయినటువంటి లాజరుని, భూస్థాపితమైనటువంటి లాజరు ఇప్పుడు కాళ్ళు చేతులు మొత్తం కూడా ప్రేత వస్త్రముల చేత బయటికి వచ్చి ఆ వస్త్రములన్నీ తొలగించి తర్వాత యేసు ప్రభు వారితో కూడా భోజనానికి కూర్చున్నాడు. అంటే సజీవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి భక్తుడు అందుకే అంటూ ఉన్నాడు కదా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాటే నన్ను బ్రతికిస్తూ ఉంది అని 119వ కీర్తనలో భక్తుడు చెబుతూ ఉన్నాడు. అవును, యేసయ్య మాటకి ఎంతో శక్తి ఉంది. మనం ఎంత శ్రమలో ఉన్నప్పటికీ, ఎటువంటి బంధకాలలో ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రేత వస్త్రములు ధరించి చుట్టబడి ఉన్నప్పటికీ కూడా దేవాతి దేవుడు గనక ఒక్క మాట గనక మాట్లాడితే మనకున్నటువంటి ఆ ప్రేత వస్త్రాలు, ఆ బంధకాలు కూడా ఊడిపోయి మనము చక్కగా సజీవులుగా నిలవగలుగుతాము. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నేను మిక్కిలి శ్రమ పడుచు ఉన్నాను, అయితే నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. ఈ 119వ కీర్తనలోనే ఉంటుంది దేవుని యొక్క మాట ఎంత శక్తివంతమైనదో. దేవుని యొక్క మాటకు మరి ఎటువంటి మరి శక్తులైనప్పటికీ కూడా దేవుని మాట ఎదుట అవి వంగాల్సిందే. అందుకే ఆ యొక్క కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా, అయ్యా నీ మాట చొప్పున ఇదిగో నీవు మాట్లాడితే చాలు వెలుగు కలుగుతుంది, నీవు మాట్లాడితే చాలు తెలివి లేని వారికి తెలివి కలుగుతుంది, నీవు మాట్లాడితే చాలు ఇదిగో మాకు సమస్తము కూడా మాకు సిద్ధపరచబడుతూ ఉంటాయి. కాబట్టి భక్తుడు చాలా అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాడు కదా, ఇదిగో యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచు ఉన్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా,
మీ జీవితాల్లో కూడా ఎటువంటి శ్రమలు ఉన్నప్పటికీ, ఎటువంటి మరి ప్రేత వస్త్రాలు మిమ్మల్ని చుట్టుకొని ఉన్నప్పటికీ, మీ కుటుంబాన్ని కప్పి ఉన్నప్పటికీ యేసయ్య ఒక్క మాట ఆజ్ఞాపిస్తే వాటన్నింటి నుంచి విడుదల కలుగుతుంది. ఆ శ్రమ నుంచి మనకి గొప్ప విడుదల కలుగుతుంది. కాబట్టి లేఖన భాగమును మనము నమ్ముదాము, దేవుని యొక్క మేలును పొందుకుందాము. దేవుడి యొక్క వాగ్దానమును దీవించునుగాక. ఆమేన్.